ఇప్పుడు వచ్చిన మీకు దేని పెట్టిన హృదయపూర్వక వందనాలండి. వాక్యంలోకి వెళ్ళిపోదాం. శుక్రవారం చెప్పినట్టు వాక్యాన్ని కంటిన్యూ చేసుకుందాం. లేవియాకాండము 11వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. పంది విడిగా నుండు 2 డెక్కలు గలది గాని అది నెమరు వేయదు గనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రము. అండి, చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ దినమున తండ్రి, నీ విశ్రాంతి దినమున కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా తండ్రి ప్రభా, వారు పాటలు పాడుచుండగా వారు కంఠస్వరాలు తెరవజేశారు, నీ నామమే మహిమ తెచ్చుకున్నారు తండ్రి. స్తుతి ఆరాధనని బిడ్డలు నిలబెట్టుకున్నారు, వాడుకున్నారు. అలాగే నీ దాసుని నిలబడి మాట్లాడుచుండగా సమయోచితమైన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ఈ వాక్శక్తితో మీరే మాట్లాడమని, నా మాటలు కాదు కానీ నీ వాక్శక్తిని అనుగ్రహించి మీరే మాట్లాడమని వింటున్న నీ బిడ్డల తండ్రి ప్రభు, ఆ హృదయం మంది మాటలు భద్రం చేసుకునే కృపను మీరు దయచేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిక్కిలి బ్రతిమాడు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అయితే పంది విడిగా నుండు 2 డెక్కలది గలది గాని అది నెమరు వేయదు గనుక అది అపవిత్రము. మొన్న ఆల్రెడీ శుక్రవారం చెప్పాను. పంది ఎందుకు వారిని తినొద్దు అన్నాడంటే, అది ఏం చెప్తున్నాడంటే అక్కడ, నెమరు వేయదు 2 డెక్కలది, అంటే 2 డెక్కలది గలది కానీ అది నెమరు వేయదు గనుక దాన్ని అపవిత్రముగా ఎంచాడు. అయితే ఆహార నియమంలో కూడా దేవుడు ఏం చేసేవాడంటే, వాళ్ళకి ధర్మశాస్త్రం ఎలాగైతే ఆజ్ఞలు ఇచ్చి 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించమని చెప్పాడో, అంటే ఎందుకు ఇచ్చాడంటే ఆజ్ఞలు కూడా అందరూ ఉంటున్నట్టుగా వాళ్ళు ఉండకూడదు అని ఇచ్చాడు. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే, అందరు ప్రజలు ఉంటున్నట్టుగా ఈ ప్రజలు, అంటే నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉండకూడదు అని ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవించాలని కోరుకున్నాడు దేవుడు. తర్వాత కొన్ని తినే ఆహారం విషయంలో కూడా ఏండి, అందరూ తింటున్నట్టుగా వీళ్ళు తినేయకూడదు. కొన్ని ఆహార పదార్థాలు కూడా కొన్ని ఆహార పదార్థాలు కూడా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి, అంటే వేరే ఒక అందరూ ఉంటున్నట్టుగా కాకుండా కొన్ని నియమాలు ఎట్టాలి అని దేవుడు ఏం చేశాడంటే కొన్ని నియమములు పెట్టాడు దేవుడు వాళ్ళకి. అండి, దాంట్లో విషయంలో ఒక విషయం మనం తీసుకున్నాం, అది పందెలు తీసుకున్నాం. అది అపవిత్రమైనది. ఎందుకు అపవిత్రమైనది అంటే, అది 2 డెక్కలది గలది అని రాయబడింది. రెండవది ఏమి అంటే, నెమరు వేయబడదు కాబట్టి అది అపవిత్రము అని చెప్పబడింది. అయితే చూడండి, వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరమును ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ఎవరు చెప్పబడిందండి ఈ మాటలో? అన్యజనులకా, ఇశ్రాయేలుకా? ఇశ్రాయేలు చెప్పబడింది. ఎందుకంటే కొన్ని జాతుల నుండి వాళ్ళు వేరుగా ఉండాలి, కొంత ప్రజల నుండి వారు వేరుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. అలాంటప్పుడు తినే విషయంలోనూ కొన్ని నియమములు పెట్టాడు, ఆజ్ఞల విషయంలోనూ కొన్ని నియమములు పెట్టాడు. అండి, ఎలా ఉండాలో చెప్పాడు ఆ రోజుల్లో ప్రజలకి. అండి, పాత నిబంధన మనకు నీడగానే ఉంది. మనకు అది ఎవరి యొద్ద కంటే కొత్త నిబంధన నడిపించేదిగా ఉంది. అది కొత్త నిబంధనకి నడిపిస్తుంది. దాన్ని మనం పాత నిబంధన మనం ధ్యానం చేసినప్పుడు అది ఎక్కడికి నడిపిస్తుంది అంటే యేసు ప్రభుల వారి యొద్దకి నడిపిస్తుంది. అది పత్రికలోని కంటే పౌలు గారి పత్రికలోని దాకా నడిపిస్తుంది. అది చూడండి, ఒక మాట తీయండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనం. అక్కడే ఉంటుంది పక్కనే. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 8వ వచనం. మరియు పంది 2 డెక్కలది గలదై నెమరు వేయదు గనుక అది మీకు హేయము. వాటి మాంసము తినకూడదు, వాటి కళేబరమును ముట్టకూడదు. అండి, అక్కడ కూడా ఏం రాయబడ్డదంట, వాటి మాంసము తినకూడదు,
అట్లా చచ్చిపోయిన దాన్ని కూడా మీరు ముట్టకూడదు. అంటే మీరు ఎలా ఉండాలి? దేవుడు ఏమైతే చెప్తున్నాడో ఆ విధంగా మీరు జీవించాలని కోరుకున్నాడండి. వాటిని కళేబరం ముట్టకూడదు, పంది మాంసము తినొద్దు అని చెప్పాడు ఆ రోజు అండి. ఒక విధంగా తిన్న ఆహారం నెమరవేయదు. ఇది కేవలం ఆహారం కొరకు కాదు, ఇతర జాతులను వేరుగా అండి నిలపడానికి ఇచ్చిన ఆజ్ఞ. ఇతర జాతుల నుండి ఎవరంట? ఇశ్రాయేలు అనే జాతి నుండి ఇంకా అనేకమైన జాతుల నుంచి వేరుగా జీవించాలని కోరుకున్నాడు. ఒక విధంగా ఒక మాటతో చెప్పాలంటే ఆయన పరిశుద్ధుడు గాక వీళ్ళు పరిశుద్ధులుగా ఉండాలని కొన్ని నియమాలు ఇవ్వబడ్డాయి. ఆ నియమం ప్రకారంగా వాళ్ళు జీవించాలి అని భయం కలిగి జీవించాలి. దేవుడు ఏది చెప్తే అలా జీవించాలని కోరుకున్నాడు ఆయన. అయితే చూడండి, లేవియాకాండము 11వ అధ్యాయము, లేవియాకాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెనని నేల మీద ప్రాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఏండి ఏ అంటే నేల మీద ప్రాకు జీవరాశులలో దేనిను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఆ నియమములు వాళ్ళు పాటించాలి. పాటించకపోతే అపవిత్రత. దేవుడు ఏదైతే చెప్పాడో అక్కడ ఆజ్ఞలు ఇచ్చాడు, ఆజ్ఞలు పాటించకపోయినా ఏముంది? ఆజ్ఞలకు అపవిత్రత కాదు, ఆజ్ఞల మాట ఆ శరీరంతో ఆచరించవలసినవి. ఇది మాత్రం ఈ పంది మాంసం అనేది అపవిత్రము. అది 2 డెక్కలది కాబట్టి, నెమరవేయది కాబట్టి అది తినకూడదని దేవుడు చెప్పాడు. అది తింటే అపవిత్రం అని చెప్పాడు అండి. అది తినవద్దు అని చెప్పాడు, తింటే అపవిత్రం అని చెప్పాడు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు. ఎవరికి వాళ్ళకు వారు పరిశుద్ధం చేసుకోవాలా? దేవుడు వాళ్ళు పరిశుద్ధం చేస్తానని చెప్పాడా? వాళ్ళకి వాళ్ళే పరిశుద్ధం చేసుకోవాలి. అంటే జీవించాలి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారంగా జీవించాలి. అందుకు వారికి వారిగా పరిశుద్ధులుగా భయం కలిగి, దేవుని పట్ల భయం కలిగి ఉండాలి అండి. మిమ్మల్ని నేను ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి వీళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు అయితే ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞల ప్రకారంగా జీవించమని చెప్పాడు. తర్వాత ఈ నియమాలు ఇచ్చాడు, కొన్ని నియమాలు ఇచ్చాడు, ఆ నియమాల ప్రకారంగా జీవించమని చెప్పాడు అండి. మీరు పరిశుద్ధులై ఉండుడి, నేనును పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులై ఉండమని చెప్పాడు ఆ రోజు అండి. చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. వారు తోటలో బలి అర్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపం వేయుదురు. నా భయము లేక నాకు నిత్యమును కోపము కలిగజేయచ్చు అన్నారు. యెషయా గారు ఏం చెప్తున్నారండి? నేను ప్రజలకు ఏం చెప్పాను? పంది మాంసము దాని కళేబరములు ముట్టకూడదు, దాన్ని మీరు తినకూడదు. కొన్ని ఆహార నియమాలు నేను ఇచ్చాను, అది చెయ్యాలి మీరు అండి. ఇలా మీరు ఎందుకు చెయ్యాలా? నేను పరిశుద్ధుడిని కాబట్టి మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా చేసుకోవాలి. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, కొన్ని జాతుల వారు ఉన్నారు. ఆ జాతులకు మీరు వేరుగా జీవించాలి. వాళ్ళు ఉంటున్నట్టుగా మీరు ఉండకూడదు. మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకు ఉండాలంటే నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. కానీ యెషయా గారు ఏం చెప్తున్నారండి? ఏమన్నా? వారు తోటలలో బలి అర్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపమును వేయుదురు. నా భయము లేక నాకు నిత్యమును కోపము కలుగజేయుదురు. వారు సమాధులలో కూర్చుండుచు అండి రహస్య స్థలములలో
ప్రవేశించుదురు, పంది మాంసము తిందురు. అంటే అపహాస్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి. తినొద్దు అన్న పంది మాంసాన్ని తోటల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు చూస్తారని చెప్పి అక్కడికక్కడ ఇటుకలు పేర్చేశారు, కాల్ చేసుకుని తినటం మొదలెట్టారు. మరి దేవుడు చూడనుకున్నారో ఏటో, మరి తినటం మొదలెట్టారు. మరి దేవుడు చూస్తాడా లేదా? మనం మందిరంలో ఉన్నంత సేపే దేవుడు చూస్తాడా, లేకపోతే బయటికి వెళ్ళినా చూస్తాడా? ఎల్లప్పుడూ చూస్తాడండి. పరిశుద్ధతను మీరితే దేవుడికి అసలు నచ్చదండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాట మీరితే అది అప్పుడు నచ్చదు, ఇప్పుడు నచ్చదు అండి. ఆ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధులుగా ఉండమని కోరుకున్నాడో వాళ్ళు ఏం చేశారంట? దేవుడు ఏదైతే మీరు పంది మాంసం తినొద్దో అని చెప్పాడో, మీరు అపవిత్రులు అయిపోతారని చెప్పాడో, ఆ కళేబరాలు ముడితే మీరు అపవిత్రమైన అయిపోతారో అని చెప్పాడో, యెషయా గ్రంథంలో అదే చెప్తూ అంటున్నారు. మీరు ఇటుకలు పేర్చుకుని పంది మాంసం తింటున్నారు, నాకు పదే పదే కోపం రప్పిస్తున్నారు అని చెప్తున్నాడు అండి. 66:17 కూడా చదవండి. 66:17 తోటలోనికి వెళ్ళవలెనని మధ్య నిలుచున్న ఒకని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకున్న వారై పంది మాంసమును, హేయ వస్తువులను, పంది కొక్కులను తినువారును ఒక్కడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని మీరు చేయకుండా మీరు పంది మాంసమును, పంది కొక్కుల్ని మీకు నచ్చినట్టు అన్ని తినేస్తున్నారు అండి. అది మీకు హేయము కదా, దేవుడు చెప్పాడు కదా, అయినా మీరు భయం లేకుండా ఉన్నారు అని చెప్తున్నాడండి అండి. సామెతల గ్రంథము 11:22. సామెతల గ్రంథము 11:22. వివేకము లేని సుంద స్త్రీ పంది ముక్కునున్న బంగారము కమ్మి వంటిది. అంటే వివేకము లేకుండా అండి, ఐశ్వర్యరాయిలాగా ఉన్నా, అందంగా ఉన్నా, వివేకం లేకపోతే ఎవరితో సమానం అంట? పంది ముక్కునున్న బంగారపు కమ్మితో సమానం. పంది ముక్కులో పెడితే లోపల అదేనా కనబడుతుందా? కనబడదు. పందిని కూడా శుభ్రంగా చేసి శుభ్రంగా కడిగి మనం దాన్ని ఒబ్బుడుగా పెడితే ఉంటుందా? ఉండదు. నువ్వు పందిని శుభ్రంగా కడిగి నువ్వు ఎంత మంచి బట్టలు, తెల్ల బట్టలు దానికి వేసినా మళ్ళీ దేని కోరుకుంటుంది? లోకంలో ఉన్న బురదనే కోరుకుంటుంది. దానికి ఇష్టమైంది అదే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, వివేకము లేని సుందస్తి పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది. దానికి కమ్మి ఎడదామా అందంగా ఉంటుందని కమ్మి పెడితే అది ఎక్కడ కొట్టుకుని బొదలోనే ఉంటుంది అండి. దాన్ని అపవిత్రము, ఆ రోజే చెప్పాడు దేవుడు, అది అపవిత్రమైనది, దాని కళేబరం మీరు ముట్టొద్దు అండి. మీరు పవిత్రముగా ఉండాలి, కొంతమంది జాతులకి మీరు వేరుగా ఉండాలి, మీరు ఎందుకంటే నా ప్రజలు నేను చెప్పినట్టు మీరు జీవించాలి అనుకుంటే ఆ ప్రజలు ఏం చేశారండి? ఇశ్రాయేల్ ప్రజలు ఆయన ఎప్పటికప్పుడు కోపం పుట్టిస్తూనే వచ్చారండి. సామెతల్లో చెప్పబడుతుంది, ఒకవేళ వివేకం లేకుండా బ్రతికితే అది స్త్రీ అయినా సరే, ఎంత అందగత్తి అయినా సరే అండి, వివేకము లేని సుంద స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మి వంటిది అని చెప్తున్నాడు. వివేకం లేకపోతే నేను ఎందుకు ఎలా ఉండాలి అంటే వాళ్ళు సొంత ఆలోచనలతో జీవించేవారు ఉంటారండి, సొంత తలంపులతో జీవించేవారు ఉంటారు. వాళ్ళు ఎంత అందంగా ఉన్నా వివేకం లేదు కాబట్టి వాళ్ళు పంది ముక్కు కెడితే పంది ఎలాగైతే లోకంలో ఉన్న బురదను కోరుకుంటుందో మనము కూడా లోకాన్ని కోరుకునేవారుగా ఉంటామని చెప్తుండండి సామెతల గ్రంథంలో అండి. లోపల స్వభావం మంచిదిగా ఉంటుందండి పందికి అండి. దేవుడు కోరుకునేది లోపల ఉన్న స్వభావం కోరుకుంటాడా, బయట ఉన్న స్వభావం కోరుకుంటాడా? సుందరంగా స్త్రీ ఉన్నదనుకోండి, బయట చూసి ఆయన మెచ్చుకుంటాడా? ప్రజలు ఏం చూసి మెచ్చుకుంటారు? సుందరంగా ఉంటే పైన చూసి మెచ్చుకుంటారు. మరి దేవుడు లోపల అంతరంగంలో ఉన్న అందాన్ని చూస్తాడు ఆయన. లోపల అంతరంగంలో అందరాన్ని మనం విడిచిపెట్టుకుంటే ఆయనకి కావాల్సింది పై రూపం కాదు. అలా పై రూపాన్ని చూసేవాడైతే దావీదు అవసరం లేకపోయినా ఆ రోజు ఆయనకి. యెషయా కుమారులో పెద్ద కుమారుడే అందగాడు.
యెషయా కుమారులో పెద్ద కుమారుడే బలవంతుడు. యెషయా కుమారులో పెద్ద కుమారుడే యుద్ధశూరుడు. యెషయా కుమారుల్లో అందరూ యుద్ధశూరుడు, కత్తి తిప్పగల కెపాసిటీ గలవారు. కానీ ఆ కెపాసిటీలు ఏమీ లేని ఒక సుందరుడు ఎవరంటే దావీదు. ఆ సుందరుడు ఎవడంటే హృదయ సుందరం కలిగిన వాడు. అతను పొట్టివాడే, కానీ దేవుడి యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగిన వాడు. అందుకని ఏ సుందరం చూశాడు? అతని హృదయంలో ఉన్న సుందరం చూశాడు, కానీ పైన ఉన్న ముఖ ప్రకాశం చూడలేదు, బలం చూడలేదు, ఎత్తు చూడలేదు, ఏమీ చూడలేదు దేవుడు అండి. ఏమీ చూడలేదు. దేవుడు కోరుకునేది మన పై అందాన్ని. అయ్యో నేను నల్లగా ఉన్నానేమో, అయ్యో నేను తెల్లగా ఉన్నానేమో కాదు. నీ హృదయంలో చూస్తాడు దేవుడు. అది చూసినప్పటికీ ఆయనకు అందంగా కనబడాలి. ఆ అందాన్ని ప్రతిరోజు కాపాడుకోవాలి అండి. రాము నల్లగా ఉన్నాడని అనుకుంటున్నాడే, నువ్వు దేవుని దృష్టిలో తెల్లగా ఉంటావు అండి. మనుషుల దృష్టిలో నల్లగా ఉన్నా, ఇక్కడ మనుషుల దృష్టిలో నల్లగా ఉన్న వాళ్ళు ఉన్నా, దేవుని దృష్టిలో హృదయం తెల్లగా కనబడాలి. ఆయనకు అది అందంగా ఉండాలి అండి. చూడండి, మరొక వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 51:10. కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 10వ వచనం. ఏమడుగుతున్నాడండి దావీదు? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. అడగాలండి దేవుణ్ణి. దేవుణ్ణి అడగకపోతే ఆత్మలో నడిపింపులోకి ఎలా వస్తామండి? ఇప్పుడు మన హృదయం శుద్ధి చేశాడా లేదా? దేవుడు చేశాడా లేదా? ఎప్పుడైతే ప్రభువా నువ్వు నా కొరకు చనిపోయావు, నా కొరకు పాతి పెట్టబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు అని మనం ఒప్పుకుంటున్నాం, ఆ క్షణమందే మన హృదయం కడగబడుతుంది ఆయన రక్తంతో. ఆ కడగబడిన క్షణమే మన హృదయంలో పరిశుద్ధాత్మ వస్తుంది. ఆ పరిశుద్ధమైన ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి మన హృదయం ఎల్లప్పుడూ కూడా కాపాడుకోవలసిన వారమై ఉంది. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపవిత్రత ఏంటో చెప్తాను మీకు. పాత నిబంధనలో అపవిత్రత ఏంటో చెప్తున్నాను. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత అపవిత్ర ఏంటో మీకు అర్థం అవడానికి పాత నిబంధనలు ఎక్కడెక్కడ అపవిత్రత గురించి చెప్పబడిందో ఆ మాటలు చెప్తున్నాను అండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ ప్రకారంగా మనం నడుచుకోకపోతే చాలా బాధపడతాడండి. మనం నమ్మేసుకున్నాంలే అంటే కాదండి, నమ్ముకున్న దాన్ని కాపాడుకోవడమే చాలా కష్టం. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకున్నాడు. అప్పుడు పాత నిబంధనలు అయినా కోరుకున్నాడు, ఇప్పుడైనా అలాగే కోరుకున్నాడు. ఆ పరిశుద్ధత మనకి ఇచ్చాడు అంటున్నాడు ఇక్కడ కొత్త నిబంధనలో. చూడండి, దావీదు గారు ఏం కోరుకుంటున్నారండి? శుద్ధ హృదయం ఇమ్మని కోరుకున్నాడు. ఎందుకు అప్పుడు దావీదు కాలంలో శుద్ధ హృదయం ఇమ్మని కోరుకున్నాడంటే పరిశుద్ధాత్మలు వచ్చి వెళ్ళిపోయేవాడు మాట అండి. ఒకవేళ పరిశుద్ధాత్మలు వచ్చి వెళ్ళిపోతే కాక అపరాధంలో పడిపోయి 51వ అధ్యాయంలో చాలా బాధపడ్డాడండి ఆయన. పాపం తప్పు అంటే జరిగింది కానీ చాలా ఏడ్చాడండి ఆయన. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఆ ప్రవక్త కూడా భయపడ్డాడండి. బాబో ఈ రాజుగారు నన్ను చంపేస్తాడేమో నేను డైరెక్ట్గా చెప్తేని అని చెప్పి ఒక కథలా చెప్పి, ఇగో ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒకే ఒక గొర్రె ఉంది, ఒకరింటికి భోజనానికి కొంతమంది వస్తే ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రెను తెచ్చుకుని వాళ్ళకి ఆహారంగా పెట్టడం మానేసి ఒక్కగానొక్క గొర్రెను తెచ్చుకుని వాళ్ళని వధించి దానికి ఆహారం పెట్టాడు. అది తప్పు అంటారా లేకపోతే కాదంటారా అన్నదప్పుడు అలాంటి వాడిని ఎవడో చంపేయాలా అని చెప్పాడండి ఒక కథలాగా. అయితే ఆ మనుషుడు ఎవడో చంపేయాలన్నాడు దావీదు. అయ్యా ఆ మనుషుడు ఎవడో కాదు నువ్వే, ఆ మనుషుడు ఎవడో కాదు నువ్వే. నీకు దేవుడు కావాలితే అనేక మంది భార్యలు కావాలితే ఇచ్చును, కానీ ఆ నాతాను ఒక్కగాని ఒక భార్య అతనికి ఉంటే నువ్వు అతను తీసుకుని వచ్చి ఆమెను తీసుకుని వచ్చి నువ్వు పాడు చేయడమే కాదు అతను కూడా చంపించేసావు అండి. అందుకేం చేశాడు దేవుడు? చాలా శిక్షించాడండి ఆ విషయంలో. కానీ ఆ విషయంలో దావీదు చాలా ఏడ్చాడండి. చాలా శిక్ష కూడా చేశాడండి దేవుడు. తర్వాత ఆమె ద్వారా బిడ్డ పడితే బిడ్డ కూడా చచ్చిపోయాడు అండి. ఆ బిడ్డ కూడా చనిపోయాడు. 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్నా కానీ చచ్చిపోయాడు ఆ బిడ్డ. ఎందుకు? దేవునికి వేరుగా జరగకూడదు జరిగింది. అక్కడ ఒక తప్పుకి 4 తప్పులు చేయవలసి వచ్చిందండి. ఒక తప్పు చేసామంటే 4 తప్పులు 10 తప్పులు చేయవలసి వస్తుంది. ఒక అబద్ధం ఆడేమంటే 100 అబద్ధాలు ఆడవలసి వస్తుంది దాని గురించి, అది మళ్ళీ సరిపెట్టుకోవడానికి. ఒక తప్పు చేస్తే ఇంకా అనేక మంది తప్పులు చేయవలసి వస్తుంది.
అందుకే యథార్థత అంటే పరిశుద్ధతే. అపవిత్రత అంటే ఇంక చాలా ఉన్నాయి ఇంకా. అదే పరిశుద్ధత అంటే చాలా అందులో ఇమిడి ఉన్నాయి. ఏవండి? దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని అడుగుతున్నాడండి. కానీ మనకైతే ప్రభు మన ప్రేమించి ఏం చేశాడంటే మన హృదయం శుద్ధి చేసి ఆయన పరిశుద్ధాత్మ మనలో పంపించి ఆయన ఆత్మానుసారంగా జీవించే కృపను మనకే అనుగ్రహించాడండి. ఏమండి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. చూడండి, మత్తయి సువార్త 8:31 29 నుంచి దయ్యములు 28 నుంచి ఆయన అద్దరినున్న గదరీయుల దేశంలో చేరగా దయ్యముల పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు ఇదిగో దేవుని కుమారుడా మీతో మాకేమి కాలము రాకమునుపు మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలో నీకు పొమ్మని ఆయనను వేడుకొనిను. ఏండి, ఎందుకు వేడుకున్నాడంట చూడండి 32లో. ఆయన వాటిని పొమ్మనగా ఆ మనుషుల్ని వదిలిపెట్టి ఆ పందులలోకి పోయిను. ఇదిగో ఆ పందులమంతా ఆ ప్రపాతము నుండి సముద్రంలోనికి వడిగా పరిగెత్తుకుని పోయి నీళ్లలో పడి చచ్చెను. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పంది మాంసమును తింటే తన కళేబరమును ముడితే అపవిత్రత, పంది మాంసం తింటే అపవిత్రత. ఇప్పుడు ఈ అపవిత్రాత్మ అంటే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏండి అపవిత్రాత్మ అని చెప్పబడింది. ఎవరు? పరిశుద్ధాత్మ కాదు, దెయ్యము అతను ఏం చేస్తుంది? అపవిత్రాత్మ అని చెప్పబడింది. అపవిత్రాత్మ అనేకమైన అంటే సుమారు 2000 దెయ్యములు ఎందులో ఉండిపోయి అంట ఒక మనుషుల్లో ఉండిపోయి అతన్ని దిగంబరిగా చేసేసినాయండి. ఆ దెయ్యాలు బట్టలు లేకుండా చేసేసినాయి. ఆ దెయ్యాలు చేయడమే కాదు, మరణం అయిపోయిన తర్వాత ఉండవలసిన సమాధిలో ఆ వ్యక్తిని ఉంచినాయండి. అండి, దిగంబరుడు అంటే ఇంక జీవితం ఏమీ లేదని అర్థం. ఒక మంచి మనిషిని దెయ్యాలు దిగంబరిగా చేసినాయి అంటే ఇంక జీవితం ఏమీ లేకుండా చేసేసినాయి అని అర్థం. అతనికి ఇంక మొత్తం అతను బాధ పెట్టుకున్నాడు అతని శరీరాన్ని. అంతేకాదు గొలుసులు కూడా తెంపేస్తున్నాడు అంటండి. అది ఊళ్ళో ఎవరున్నా అతని జోలికి వెళ్ళకపోతున్నారంట. అప్పుడు యేసుప్రభుల వారు వస్తే ఆయనలో ఉన్న దెయ్యాలంటే సర్వోన్నతమైన దేవుని కుమారుడా అంటున్నాయండి. దెయ్యాలకి ఎవరని తెలిసిందండి దేవుని కుమారుడు? మనుషులు తెలిసిందా అండి? మనుషులు తెలిసిందండి. ఆయన మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనుషులు తెలిసిందా? మరి ఎవరు తెలిసిందండి? దయ్యానికి తెలిసి సర్వోన్నతమైన దేవుని కుమారుడా మమ్మల్ని బాధ పెట్టుడికి ఇంకా సమయం ఉంది కదా, మరి అప్పుడు ఎందుకు వచ్చావు? మమ్మల్ని నువ్వు సెలవిస్తే ఆ పందుల్లోకి వెళ్ళిపోతామయ్యా అంటే పొమ్మని ఆజ్ఞాపించాను. సుమారుగా 2000 పందులు అక్కడ చచ్చిపోయి ఆ ఊరు ప్రజలందరం ఆ అధికారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఒక ఆయన వచ్చాడు ఈ ఊళ్ళోకి, ఆయన అర్జెంటుగా పంపించేయండి, అనవసరంగా మా పందులన్నీ చచ్చిపోయినాయి ఆయన రావడం వల్ల అని అప్పుడు చెప్పగానే ఆ ఊరు ప్రజలందరూ అక్కడికి వచ్చేసారు. వచ్చేస్తే అక్కడ పందులు చచ్చిపోవడం చూస్తున్నారు, ఈ వ్యక్తిని బాగుపడడం చూస్తున్నారు. ఈ వ్యక్తిని ఎవరో బాగు చేయలేని ఈ వ్యక్తిని ఈయన బాగు చేశాడా, ఈయన వస్తే బాగయ్యాడా. ఇప్పుడు లేచి వస్త్రాలు ధరించుకున్నాడు. వస్త్రాలు ధరించుకోవడమే కాదు, అన్నం కూడా తింటున్నాడు. ఇప్పుడు దెయ్యాలు ఏం చేసినాయి? దిగంబరిగా చేసేసినాయి. తన శరీరాన్ని బాధ పెట్టుకునే పరిస్థితిలో చేసేసినాయి. గొలుసులు కూడా తెంపేసే పరిస్థితిలో చేసేసినాయి దెయ్యాలు, అపవిత్రాత్మలు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుల వారు బాగు చేశారో అండి, వాటి నుంచి విడుదల పొందాడో వస్త్రాలు వేసుకున్నాడు, మొదట ఆహారం తింటున్నాడు, బాగుపడ్డాడు. ఇప్పుడు అది చూసి యేసు ప్రభుల వారు ఈ వ్యక్తి బాగు చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. ఎవరో బాగు చేయలేడు ఈ వ్యక్తిని, ఆయన బాగు చేశాడని చెప్పి అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. కానీ అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు, మా పందులు చచ్చిపోయి ప్రభుల వారు మాకు వద్దు, ఆయన ఊరిలోకి రావద్దు, మాకు అసలు ఆయన అర్జెంటుగా ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి అని కోరుకుంటున్నారు. ప్రజలు అపవిత్రత కోరుకుంటున్నారా, పవిత్రత కోరుకుంటున్నారు? అపవిత్రతే కోరుకుంటారు. పరిశుద్ధుడైన వాళ్ళు లోకంలోకి వస్తే ఏమవుద్దండి? ఊరు మారిపోద్ది కదా. కానీ ప్రజలు ఏమంటున్నారంటే మాకు అవసరం లేదైనా, మా పందులే మాకు అవసరం అని చెప్పి
కోరుకుంటున్నారండి వాళ్ళు. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఉంటదండి. దొంగ ఎందుకు వస్తాడంట? దొంగ ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికే కదా వస్తాడు. దొంగ ఎందుకు వస్తాడో? మనిషిని చంపేయడానికే కదా వస్తాడు. దొంగ దొంగతనమును, హత్య, నాశనమును చేయడానికి వస్తాడు. ఆడెవరో అపవాది, అపవిత్రాత్మ, దొంగోడాడు. మంచి పని చేయించలేడాడు. మీ చేత ఏది చెడ్డ పనులే చేస్తాడు తప్ప మంచి పని ఒకటి కూడా చేయలేడు. అలాగే ఒక దొంగోడు వచ్చాడనుకో, ఆడు మంచి పని చేస్తాడా? అయ్యో ఫ్రిడ్జ్లో అయ్యున్నాయి ఇయ్యున్నాయి అవి పాడైపోతున్నాయి, అయ్యో ఇక్కడ వీళ్ళు తాళం వేసుకోలేదు డబ్బులు పెట్టి అని చెప్పి తాళం వేసి వెళ్తాడా దొంగోడు వస్తే? రాముగారు, దొంగోడు వచ్చాడు మీ ఇంట్లోకి, మీరు డబ్బులు జేబులు అయ్యో సరిగ్గా పెట్లు పెట్టుకోలేదని పెట్లో పెట్టి వెళ్తాడా? ఆడి పని ఏంటి? నీ దగ్గర ఉన్నాయి పట్టుకుపోవడం, ఒకవేళ వీళ్ళు లేకపోతే నీ చంపాడు. దొంగతనం చేయడానికి వస్తాడా? అవసరమైతే చంపేయడానికి వస్తాడు. మంచి పని చేయడానికి రాడు కదా. అపవిత్రాత్మ ఎందుకు వస్తుంది? మనిషిని నాశనం చేయడానికి వస్తుంది. దొంగోడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, మనిషిని చంపడానికి వస్తాడు. అంతేనండి. అపవిత్రాత్మ చేసేది మనిషిని పాడు చేయడానికి వస్తాడు. అంతేనా? మంచి పని చేయడానికి వస్తాడా? అదే పరిశుద్ధాత్ముడు అనుకో, ఏం చేయడానికి వస్తాడు? ఆయన పరిశుద్ధాత్మ పేరే పరిశుద్ధుడు, అంతే కదండి. అతను మంచి మంచి మార్గంలో నడిపిస్తాడు. అపవిత్ర ఆత్మ ఎందుకు వస్తుంది? పాడు చేయడానికి వస్తుంది. దొంగోడు ఎలాగైతే దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి వస్తాడో, అంటే ఈ అపవిత్ర ఆత్మ కూడా ఏం చేస్తుందంటే మనిషిని నాశనం చేయడానికి వస్తుంది. నాశనం చేయడానికే వస్తుంది. అదే చెప్తున్నాడు అక్కడ. అంటే దొంగ సంపుటకును నాశనం చేయడానికే వస్తాడు అన్నాడు. చూడండి, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్కవ తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొరినట్టును. చూడండి, ఇక్కడ అంటున్నాడు ఆ 21 ఏమంటాడు చూడమ్మా. వారి నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోయేట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటే వారికి మేలు. ఇప్పుడు నీతి మార్గం తెలుసుకున్నామ్మా అండి. ఏం నీతి? అందుకే దానికి కిందకు పోయినప్పుడు చెప్తున్నాడు, మనము నీతిమంతులు. ఎలా నీతిమంతులు అయ్యాం మనం? అమ్మా పలకండి అమ్మా, పలకండి. అది కూడా తెలీదా? ఎలా నీతిమంతులు అయ్యాం మనం? ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారాగా నీతిమంతులుగా తీర్చబడ్డాం. తీర్చబడిన మనము వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారంటున్నాడు ఇక్కడ. నీతి మార్గం ఏది? యేసుప్రభుల వారు నమ్ముకుంటే, విశ్వాసం ఉంచితే ఆయన రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డామని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. మీరు తెలుసుకున్నాం లేదా? మనం అందరం అనుభవపూర్వకమే కదా, మన అందరికి అనుభవమే ఈ మాట. అనుభవపూర్వకంగా తెలుసుకున్న తర్వాత అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞను బట్టి నుండి తొలగిపోవటి కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. ఒకవేళ నువ్వు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్న వాళ్ళు, ఒకవేళ ఇలా నువ్వు ఇందులోకి వచ్చి నీతిమంతుడైన వాడు నీతిగా బతకకుండగా, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధంగా జీవించకుండగా, మళ్ళీ అనుభవపూర్వకంగా ఒకవేళ నువ్వు మళ్ళా పడిపోతున్నావు అనుకో, లోకంలో కలిసిపోతున్నావు అనుకో అండి, మరలా ఒకవేళ ఈ నీతి మార్గం తెలియకపోవడమే నీకు మేలు కదా అంటున్నాడు. మన విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం నీతిగా బతకాలి. విశ్వాసం ద్వారా నీతిగా బతకాలి. నీతిమంతుడైన వాడు నీతిగా బతకాలి, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధంగా జీవించాలి. అది మా నీతి మంద కాదు, పరిశుద్ధత మంద కాదు. ఆ రోజుల్లో అయితే వాళ్ళుగా పరిశుద్ధులుగా జీవించాలి, ఇశ్రాయేలు అయితే. ఇప్పుడు మనకే ఆయన నీతి మనకి ఇవ్వబడుతుంది, ఆయన పరిశుద్ధత మనకి ఇవ్వబడుతుంది. ఇది దానంగా ఇవ్వబడుతుంది మనకి. ఇప్పుడు మన శక్తి చేత సంపాదించుకునేది కాదు ఇది. ఇశ్రాయేలు అయితే కొన్ని తినకూడ నియమాలు ఉండి ఆ నియమాలు పాటిస్తే వాళ్ళు పరిశుద్ధుడు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు. ఆ నియమాల నుంచి తప్పిపోతే దేవుని కోపం వచ్చింది. ఇప్పుడు మనకు చెప్పేది ఏంటంటే, నీతి మార్గం మనకు తెలుసు, ఆ నీతి మంద కాదు, ఆయన నీతి మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనం పరిశుద్ధమైన మార్గం మనం తెలుసుకున్నాం, ఆ పరిశుద్ధత మనకి ఇచ్చాడు. ఏదైతే మనం తెలుసుకుని మళ్ళీ అనుభవపూర్వకంగా మనం తప్పిపోతున్నామో అది ఒకవేళ తెలియకుండా మేలు అంటున్నాడు. ఒకవేళ అలా చెప్పుతూ అంటున్నాడు, తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవడం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకుండా వారికి మేలు కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొరినట్టు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును.
కుక్క వాంతి చేసుకుని మరలా ఊరంతా తిరిగి వచ్చి అబ్బా ఇక్కడ ఎవరో అన్నం పెట్టారని చెప్పి దాన్ని వాంతి చేసుకుని అదే తినేది. నువ్వు దాంతో సమానుడు అని. పంది నువ్వు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి మంచి బట్టలు వేసినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా బురదలోకే వెళ్ళిపోతుంది. మరలా మనం పాపం నుంచి కడగబడిన మనము మరలా నువ్వు పాపానికి ఇష్టపడుతున్నావు, నీతి మార్గంలో నడుపునాకు నీకు ఇష్టం లేదు, నీకు స్వనీతినే నీకు ఇష్టం అవుతుంది, నువ్వు పరిశుద్ధుడిగా ఉండవలసిన వాడు నువ్వు పరిశుద్ధంగా ఉండకుండా నువ్వు ఎందులో జీవిస్తున్నావంట? అపవిత్రతలో జీవిస్తున్నావు. నీకు ఈ నీతి మార్గం తెలియకపోవడమే నీకు మంచిది కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా తిరుగుతున్నారేమో, పంది మరలా బురదలో దొలుతున్నట్టుగా దొలుతున్నారేమో, మరలా పాపానికే మీరు ఇష్టపడుతున్నారేమో చూసుకోండి అంటున్నాడు. ఎవరో కొత్త నిబంధనలో వాళ్ళు తింటే అపవిత్రులు, మనము పాటించకపోయినా అపవిత్రులమే. మన అపవిత్రత అంతా ప్రభుల వారికి అడిగారా లేదండి? అడిగారా లేదా? మన సమస్త దుర్నీతి మన ప్రభుల వారికి అడిగారు. నువ్వు పొందమనిసిన శిక్షకు ఆయన శిక్ష పొందాడు. ఆయన ముఖం మీద ఉమ్మయించుకున్నాడు. ఆయన పొందవలసిన శిక్ష అంతా మనం పొందాలి. అసలు రేపు పొద్దున్న ఒకవేళ ఆయన ద్వారా ఆయన భూమి మీద రాపోతే అండి పొందారా లేదా? ఆయన ముఖం మీద ఉమ్మయించుకున్నాడు. ఆయన గడ్డం పట్టుకుని లాగారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, భారభరితమైన సిలువు భుజం మీద ఎట్టారు, కాళ్ళకి చేతులు మేకులు దిగ్గొట్టారు, తల మీద ముల్లి కిరీటం పెట్టారు అండి. ఆయన ఇంట్లో ఉన్న రక్తం అంతా కింద కారిపోయింది. మనకు ప్రతిగా ఆయన పొందాడు బాధ అంతానే. ఇప్పుడు మనకి భారమైన కాడా సులువైన కాడా? మనకిత్తా సులువైన కాడి. ఏంటి సులువైన కాడి? విశ్వాసము ద్వారా నీతిమంతులుగా చేసేస్తున్నాడు, అదే సులువైన కాడి. నీతిమంతుడైన వాడు విశ్వాసంగా జీవించడం అంతే. ఆ సులువైన కాడి అది. అదే నువ్వు భారమైన కాడి పాత నిబంధన. ఏదన్నా కొన్ని నియమాలు ఉన్నాయి, ఆజ్ఞలు ఉన్నాయి, అది చేయలేకపోయేవారండి. భారం అది. ఇవో తినకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, భారమైన కాడి అది చేయలేకపోయేవారండి. ఇప్పుడు అది చేయలేకపోయారు కాబట్టి ఆయన వచ్చాడు, చేసేలా చేశాడు. ఇంకా చేయలేకపోతున్నామని పర్మనెంట్ గా నీ హృదయంలో ఆత్మ నెట్టేయాడు. పర్మనెంట్. ఇంకా నువ్వు చచ్చిపోదాకా ఆత్మ పోడండి. మనం ఏవే విషయాలు అయితే తప్పుపోతున్నాం అన్ని విషయాలు ఆత్మ మనం తప్పించడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన పరిశుద్ధుడై అన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధత మనకి ఇచ్చాడు, కాబట్టి పరిశుద్ధతలో నడిపించడానికి పరిశుద్ధాత్మ మనకి ఇచ్చాడు అండి. చూడు అంటున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలో దొరినట్లును మళ్ళినట్లును అండి, బురదలో దొర్లుటకు మరలినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన. అది సామెతగా చెప్పబడుతుంది, వీళ్ళకి సంభవిస్తుంది. ఎవరంటే నీతిమంతుల గురించి చెప్తున్నాడు. ఒకవేళ అనుభవపూర్వకంగా మీరు తెలుసుకుని మళ్ళీ ఒకవేళ మీరు జీవించలేకపోతే కాక మీరు ఇది కరెక్ట్ అని చెప్తున్నాడు అండి. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 15వ వచనం. ముగించేస్తాను ఇంకా. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం. మళ్ళా చదవమ్మా అది 15. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనిషి అపవిత్ర పరిచేది ఏంటి? ఆహారమా? ఇప్పుడు ఈ రోజు పంది మాసం తినేసావు, అపవిత్ర పరుస్తుందా నిన్ను? చెప్పండి అమ్మా. పంది మాసం తినేసావు, అపవిత్ర పరుస్తుందా నిన్ను? పరచదు. కలేబారాలు ముట్టుకున్నావు, అపవిత్ర పరుస్తుందా? పరచదు. కానీ ఏది అపవిత్ర పరుస్తుందో చెప్తున్నాడు చూడండి. వెలుపల నుండి లోపలికి పోయేది మనుషుని అపవిత్రముగా చేసేది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రంగా చేయుచున్నది. ఏంటంటే అర్థం ఇది? ఇప్పుడు నువ్వు అన్నం తింటున్నావు, మాంసం కూర తింటున్నావు, చేపల పులుసు తింటున్నావు, రొయ్యల కూర లాగించేస్తున్నావు, బిర్యానీ తింటున్నావు, ఇది నిన్నేది అపవిత్రపరచదు. పంది మాసం తినేస్తున్నావు, గొడ్డు మాసం తినేస్తున్నావు, అన్ని మాసాలు తినేస్తున్నావు, నిన్నేది అపవిత్రపరచదు. పాత నిబంధనలు ఏంటి? పంది మాసం తింటే అపవిత్రత, పంది కలేబరాలు ముట్టుకుంటే అపవిత్రత అండి. ఆ తర్వాత అపవిత్రాత్మ కూడా పందుల్లోకి దూరిని అవి కూడా వాటిని చంపేసినాయి. అయితే మళ్ళా చెప్పడం సామెతల గ్రంథంలో ఏం చెప్పబడింది? పంది ముక్కునున్న బంగారపు కమ్మి కంటే ఏదంట శ్రేష్టము? సుందర స్త్రీకి
వివేకము లేని సుందర స్త్రీ, వివేకం నీకు ఎంత మంచి అందం ఉన్నా వివేకం లేకపోతే ఆ పంది ముక్కు బంగారపు కమ్మెడితే మళ్ళీ బురదలు ఎలా వస్తుందో మన జీవితం కూడా అంతే అని చెప్పాడు. ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏది లేదు, అంతా మంచిది ఆహారం. అలాగని చెప్పి బలిచ్చిని తినేశారండి. విగ్రహారానికి బలిచ్చిని తినొద్దు, తినేమన్నారు కదా, అయిగా తినవలసినవి ఏదన్నా తినండి. దేవుడు రక్తం ప్రతిదాన్ని పవిత్రపరిచింది. కానీ ఇక్కడ చెప్తున్నాడు, నీ ప్రతిరోజు నీ నోట్లోంచి వచ్చే మాట నిన్ను అపవిత్రపరుస్తుంది. లోపల నుంచి ఏమవుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన కాడి నుంచి గొడవలు, పొద్దున్న లేచిన కాడి నుంచి తప్పుడు మాటలు, పొద్దున్న లేచిన కాడి నుంచి బూతులు, నానా ఇంకా వెనకుండా మాటలు, ఇవన్నీ నిన్ను అపవిత్రగా చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఏం కాసుకోమని చెప్తున్నాడు? నోటిని కాసుకోవాలని చెప్తున్నాడు. అది నిన్ను అపవిత్రపరుస్తుంది అని చెప్తున్నాడు. కోపం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇంకా ప్రతిరోజు అపవిత్రత ఉంటుందండి. ఇంక అందులో అపవిత్రతలు ఎందుకు పరుస్తుంది? అపవిత్రాత్మ వాళ్ళని వచ్చి వాడుకుంటుంది. నీలో ఈ అపవిత్రత ఏది కనబడ్డా సరే, నువ్వు తినే ఆహారంలో అపవిత్రత లేదు, కానీ నువ్వు మాట్లాడే విషయాల్లో అపవిత్ర ఉంది కాబట్టి నిన్ను వాడుకుంటుంది ఎవడో? అపవిత్రాత్ముడు. వాడి పేరే అపవిత్రాత్మ, వాడి పేరే అపవిత్రాత్మ. నిన్ను అపవిత్రతతో నడిపించేవాడు ఆడే. బూతులు బూతులు బూతులు, నోట్లోంచి మంచి మాట రాదండి ఎవరికన్నా. నోరు ఇప్పితే బూతులు ఎందుకు వస్తాయండి? అయ్యి సుందర్శీవే, కానీ పంది ముక్కును నెట్టుకున్న బంగారపు కమ్మిలా ఉండదు నీ జీవితం. ఎందుకది? ప్రభు నమ్ముకున్నామా? నమ్ముకున్నాం. ప్రభు దగ్గరకు వస్తున్నామా? వస్తున్నాం. వాక్యం వింటున్నామా? వింటున్నాం. కానీ మార్చుకోవాలని, మనం ఇలా బాబోయ్ భయభక్తులు కలిగి ఉండాలని, ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధత మనకి ఇచ్చాడు, మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి అన్న జ్ఞానం లేకుండా ఉంటే సుందర స్త్రీవే. ఎందుకు? వివేకం లేదు అండి. మన హృదయంలోంచి బయటికి వెళ్ళే ప్రతిదీ మనల్ని అపవిత్రపరుస్తుంది. దాని విషయంలో కాపాడుకోవాలి మనం. మన హృదయం పరిశుద్ధపరిచాడా లేదా? పరిశుద్ధాత్మ పర్మనెంట్గా ఇచ్చాడా లేదా? నువ్వు జీవించలేనని చెప్పొద్దు. ఇంకా జీవించలేవు కాబట్టి పరిశుద్ధాత్మను ఇచ్చాడు. నేను జీవించలేకపోతున్నానండి అని చెప్పొద్దు. అలా ఉంటే కాక నువ్వు వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉండలేదని అర్థం. పరిశుద్ధాత్మ అందుకే ఇచ్చాడు. అపవిత్రాత్మకు చోటు ఇవ్వకుండా ఉంటే పరిశుద్ధాత్మ నిన్ను చక్కగా నడిపిస్తాడు. అపవిత్రాత్మ చోటు ఇచ్చావంటే నిన్ను ఆడు అపవిత్రతలో నడిపిస్తాడు. ఆడి దగ్గర మంచి లేదు. దొంగోడి దగ్గర ఎలాగైతే దొంగతనం చంపే గుణం ఉందో, అపవిత్రలో కూడా మంచితనం చేయించలేడాడు. అదంతా చెడ్డ గుణంలో నడిపించాడు. పరిశుద్ధాత్మ అలా ఉన్నదని మనము ప్రతిరోజు భయం కలిగి కూడా జీవించాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడిను. అయితే పేతురు వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదు కదా అని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడిను. ఈ మాట చూడండి, అదిరిపోయే మాట ఇది. ఏమండి, పాత నిబంధనలో చాలా జంతువులు ఉన్నాయి, తినొద్దని చెప్పాడు. అన్ని జంతువులు పేతురు పెట్టాడు ఒక దుప్పట్లో. ఇప్పుడు మరి పాత నిబంధన ప్రకారంగా పేతురు అంటున్నాడు, నిషిద్ధమైనవి ఇవన్నీ నిషిద్ధమైనవి కదా నాయన, ధర్మశాస్త్రం ప్రకారంగానే పూర్వాలు ఇస్రాయేలు చెప్పబడ్డ ప్రకారంగానే ఈ నిషిద్ధమైన నేను ఎలా తినాలి నాయన అని చెప్తున్నాడు. ఒక విధంగా ఇస్రాయేల్ జనం ప్రత్యేకంగా ఉండేవారు, అన్య జనులను ముట్టుకునేవారు కాదు. ఇస్రాయేల్ కూడా కొంతమంది జనానికే వేరుగా ఉండాలి, దేవుని దృష్టిలో మంచిగా పరిశుద్ధంగా జీవించాలి అన్న నియమం ఉండేది. కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురికి ఆ దర్శనం చూపెట్టాడు. ఇదిగో ఇవన్నీ ఒక దర్శనం. ఎప్పుడు మన కొర్నేలు ఇంటికి వచ్చే ముందు, అప్పుడు కొర్నేలు అన్యులు పెట్టింది కానీ తినకూడదు, అన్యుల దగ్గర ముట్టుకోకూడదు వీళ్ళు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ అన్ని ఒక దుప్పట్లో ఒక చతుస్పద జంతువులు వచ్చినట్లు కానీ దేవుడు అతని దగ్గర తీసుకొచ్చి ఇవన్నీ తినే అంటున్నాడు. ప్రభువా, ఇది అపవిత్రమైనవి కదా, ఇవన్నీ ఇయ్యటయ్యా అని తినేమంటున్నావు అంటే, దేవుడు ఇప్పుడు పవిత్రపరిచాడు. పవిత్రపరిచి నేను అపవిత్రంగా ఎంచొద్దని చెప్పేశాడు. ఇప్పుడు పవిత్రపరిచేసాడా లేదా? భూమి మీద ఆయన రక్తం ఎప్పుడైతే పడ్డాదో అన్ని పవిత్రమైపోయినాయి. మన జీవితాలు కూడా పవిత్రంగా మార్చబడ్డాయి. అపవిత్రమైన జీవితం పవిత్రంగా మార్చబడింది. స్వనీతిలో ఉన్న జీవితం పరిశుద్ధంగా మార్చబడింది. అనీతిమంతులుగా ఉన్న మనం నీతిమంతులుగా తీర్చాడు దేవుడు. సమస్తం శుద్ధి అయిపోయింది. ఇప్పుడు అన్ని అపవిత్రమైన పవిత్రంగా మార్చేశాడు ఆయన.
అండి నోటి నుంచి బయటకు వచ్చేది నేను పవిత్రపరుస్తుందా, లోపలికి వెళ్ళేది అపవిత్రపరుస్తుందా? లోపలి నుంచి బయటికి వెళ్ళేది అపవిత్రపరుస్తుంది. బయట ఏది తినే ఆహారం నువ్వు అంటిపండు తినొచ్చు, బత్తాక తినొచ్చు, దానిమ్మగా తినొచ్చు, అది నిన్నేమి అపవిత్రపరచదు. నీ నోట్లోంచి వచ్చేది బయటకు వచ్చేది మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్రతిరోజు. అది నిన్ను అపవిత్రపరుస్తుంది అని చెప్తున్నాడు. తినే విషయంలో నీకు ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు, అన్ని చక్కగెట్టాడు, అన్ని ఏదైనా తినండి బాబు అని చెప్పాడు. ఎందుకు? దేవుడే పరిశుద్ధపరిచేసాడు. ఇంక కొత్త నిబంధనలో అన్ని తినొచ్చు, దేవుడే పరిశుద్ధపరిచాడు. ఒక విగ్రహాల బలి ఇచ్చింది తప్ప అన్ని తినొచ్చు మీరు అండి. చూడండి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం, 14. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వారికి అది నిషిద్ధమే. ఎంచుకుంటే నిషిద్ధమే, ఎంచుకోకపోతే ఏమీ లేదని చెప్పేస్తున్నాడు అండి. ఎందుకు? ప్రభువుని బట్టి ఏది ఇప్పుడు నిషిద్ధం కాదు, మీరు ఎంచుకుంటే నిషిద్ధం తప్ప ఎంచుకోకపోతే ఏది లేదు అని చెప్తున్నాడు. అమ్మా ఇలా చూడండి, ఎంచుకుంటున్నారా ఎప్పుడన్నా? ఏదన్నా ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు ఎంచుకుంటున్నారా? ఎంచుకుంటే నిషిద్ధం, ఎంచుకోకపోతే ఏది లేదు అండి. ఎంచుకుంటే అందులో ఏదో శక్తి ఉందని మీరు నమ్మనట్టు, ఎంచుకోకపోతే అందులో ఏ శక్తి లేనట్టు అర్థం. అర్థమవుతుందా? ఏది ఎంచుకోవద్దు, ఏదైనా ప్రార్థన చేసుకుని తినండి. మీరు డౌట్గా తింటే నిన్నలా ఉంటే మానేయండి, డౌట్ ఏది పడద్దు. ఎందుకు? దేవుడే పవిత్రపరిచేశాడు కదా అన్నీని. మనం నిషిద్ధమైనదిగా ఎందుకు ఎంచుకోవాలి? అది పౌలుగా చెప్తారన్నమాట. దేవుడే పవిత్రపరిచేసినప్పుడు, ఆయన రక్తమే భూమి మీద ఉన్న అన్నిటిని పవిత్రపరిచేసినప్పుడు, అది పేతురికి మరి ఆ జతుస్పదా జంతువులన్నీ దేవుడే చూపెట్టినప్పుడు, ఇశ్రాయేలు వేరు కాదు, అన్యజనులు వేరు కాదు. అప్పుడు ఉన్న పాత నిబంధనలో పందిని తినకూడదు, కాకిని తినకూడదు, గద్దం తినకూడదు, అవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఒంటిని తినకూడదు అని నియమాలు పెట్టాను. కానీ ఇక్కడ ఎలా లేదు, మీరు అన్నీ తినండి, ఏది నిషిద్ధంగా ఎంచుకోకూడదు. నిషిద్ధంగా ఎంచుకున్నారంటే అది నిషిద్ధమే, కానీ నిషిద్ధంగా ఎంచుకోకపోతే ఏది నిషిద్ధం కాదు. ఏది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది అంటే మీ నోటిలోంచి వచ్చే మాట మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది, కానీ తినే ఆహారం ఏది కూడా మిమ్మల్ని అపవిత్రపరచదు అని చెప్పి పౌలు గారు చెప్తున్నారండి. అర్థమవుతుందా? మళ్ళా చెప్పనా? అర్థమవుతుందండి? మళ్ళా చెప్పనా? పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాలు. మరి ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఎందుకు జీవించాలని వాళ్ళకి కూడా అదే మాట చెప్పబడింది కదా, ఇశ్రాయేలుకి కూడా వాళ్ళకి చెప్పబడింది కదా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు పరిశుద్ధంగా ఉండమని వాళ్ళకి చెప్పాడు. కానీ అది ఉండలేకపోయారు. ఇప్పుడు మనం ఉండడానికి ఏమి ఇచ్చాడు? పర్మనెంట్ గా పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆయన నీతి ఇచ్చాడు, మన నీతి కాదు. ఆయన పరిశుద్ధత ఇచ్చాడు, మనం రెండిట్లో బతకగలం. కాపాడుకోవాల్సింది ఏది? నీ మాటే. ప్రతిరోజు భయభక్తులు కలిగి ఉండడం. ఇప్పుడు కాడి సులువా భారమా? ఇప్పుడు జీవించే జీవితంలో కాడి సులువు. ఏది సులువు? నీకు ఉత్తినే నీతి ఇవ్వబడడం సులువు, ఉత్తినే పరిశుద్ధత ఇవ్వబడడం సులువు. మరి అది కఠినంగా బాధను అనుభవించి అవన్నీ నోరు కట్టుకుని ఉండవలసిన జీవితం అది భారం. ఇప్పుడు భారం ఏమీ లేదు కదా, తినే విషయాలు అన్నీ ఉండొచ్చు, చక్కగా తినొచ్చు. ఇప్పుడు మనం దేవుడు ఏం చేశాడో అది మనం జ్ఞాపకం చేసుకుని జీవించడమే కదా. ఆ సులువైన భారమా? అది కూడా జీవించకపోతే నీతిమంతుడైన వాడు నీతిగా జీవించడానికి, పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధంగా జీవించడానికి అంటే ఈ మాట మనకు మొన్నటిదాకా తెలియదు. మొన్నటిదాకా ఏమనుకోవాలి అంటే దేవుడైతే ఉంటాడు, మనం ఎక్కడ ఉండగలం అని చెప్పి ఏది పడితే చేసేసాము. అప్పుడు తెలియలేదు, క్షమింపు. ఒకవేళ నీతి మార్గం తెలిసిన తర్వాత నువ్వు ఉండకపోతే ఇబ్బంది, కానీ ఆ మార్గం తెలియనని చెప్పి మనం అది కొట్టివేయబడింది. అది అప్పుడు మనం అపవిత్రంగా ఉన్నాం, అది తెలియలేదు కాబట్టి ఉన్నాం. ఇంక దేవుడు తప్ప ఎవడో జీవించలేడు అన్న మనసు కలిగి ఉన్నాం. నిజంగా మనకు తెలియదు. ఇప్పుడు తెలిసింది ఏం తెలిసింది? అయ్య బాబా, ఆయన అనుభవపూర్వకంగా తెలిసి ఉన్నాం. ఇప్పుడు మనం అండి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? నీతి మార్గం అంటే ఏడో తెలుసుకున్నాం, పరిశుద్ధమైన మార్గం అంటే ఏడో తెలుసుకున్నాం, అపవిత్రత అంటే ఏంటో పవిత్రత అంటే ఏడో తెలుసుకున్నాం, అంటే స్వనీతి అంటే ఏంటో నీతి అంటే ఏడో తెలుసుకున్నాం, అంటే పాపం అంటే ఏంటో పరిశుద్ధత అంటే ఏంటో తెలుసుకున్నాం అండి. ఇంకా ఎన్ని ఉన్నాయండి? సేనాయి కొండ అంటే ఏంటో తెలుసుకున్నాం, సియోని కొండ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే ఏబేలు రక్తం అంటే ఏంటో, యేసుప్రభుల వారి రక్తం అంటే ఏంటో, బలుల రక్తం అంటే ఏంటో, యేసుప్రభుల వారి రక్తం అంటే ఏంటో, ధర్మశాస్త్రం అంటే ఏంటో, కృప అంటే ఏంటో, మంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అనుభవపూర్వకంగా మళ్ళీ తప్పిపోకూడదని చెప్తున్నాడు. నీ నోటి మాట కూడా జాగ్రత్త కాసుకోమని చెప్తున్నాడు. పడిపోయేది సులువుగా పడిపోయేది అదే.
చాలా సులువుగా సింపుల్గా పడిపోయేది అదే మనిషిని. ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఊసులు ఎత్తుకోవడం, వాళ్ళు గొడవలు ఎత్తుకోవడం అవన్నీ వేస్ట్ అయ్యి. మన జీవితం ప్రతిరోజు కాపాడుకోవాలి. పొద్దున్న లేచి ఒకరినొకరు తిట్టుకోవడం, దూషించుకోవడం చాలా దరిద్రమైన విషయం అది. అంటే ఎదుటోళ్ళకి ఎక్కడ లోకువైపోతామంటే, మీ కుటుంబంలో మిమ్మల్ని ఒకళ్ళొకళ్ళు దూషించుకుంటే పిల్లలకి లోకువైపోతాం, బయటోళ్ళకి లోకువైపోతాం. ఒకళ్ళొకళ్ళు గౌరవించుకోవాలి. భార్యను భర్త, భర్తను గౌరవించుకోకపోతే మనకు గౌరవం ఎలా వస్తదండి? ఎలా వస్తది చెప్పండి? ఎదుటి వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు. అలాగని చెప్పి ఇబ్బందులు లేకుండా ఉండమని కాదు. గొడవలు లేకుండా ఉండమని కాదు. అన్నిట్లో సహించుకుంటూ ముందుకెళ్ళి ప్రభువుని కనపరిచేటట్టుగా ఉండాలి. అంటే ప్రభువుని కనపరిచేటట్టుగా ఉండాలి. అన్ని ఇంట్లో వస్తాయి. భార్యాభర్తలు గొడవలు రాకుండా ఉండవు. శ్రమలు రాకుండా ఉండవు. ఇబ్బందులు రాకుండా ఉండవు. అన్నిట్లో భయభక్తులు కలిగి ఉండాలి. ప్రతి ఇంట్లోనే వస్తాయండి, రావండి? భార్యాభర్తలు ఉన్నా కూడా ఏదోటి వస్తది. అయన్నిట్లో సహించుకుని బయట ఏమన్నా వింటున్నారా లేదా? మనం ఎలా గొడవ పెట్టుకుంటే ఆళ్ళకి లోకువేమో అన్నట్టుగా ఉండాలి. మన నోటి మాటే కదా మనల్ని అపవిత్రపరుస్తుంది. ప్రతిరోజు అపవిత్రపరుచుకుంటే ఎలా కుదురుతది? చివరగా లాస్ట్ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4:7 వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటికే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఇంకొద్దులే అమ్మ. పరిశుద్ధులుగా ఉండుటికే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఏది అపవిత్రత, ఏది పరిశుద్ధత విన్నారు అంటే. అపవిత్రాత్మ అంటే ఏదో విన్నారు, పరిశుద్ధాత్మ అంటే ఏంటో విన్నారు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మళ్ళీ పరిశుద్ధులుగా ఉండాక పిలిచాడు, అంతే కదండి. మనం ఇప్పుడు ఎవరో సంఘం, మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? మనం ప్రదానం చేసుకున్న వాళ్ళు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు మరి ఆయన్ని మనం వివాహం చేసుకోవాలంటే ఎలా పడితే అలాగా ఒక వివాహం అవతల వ్యక్తి అంబానీ కొడుకనుకోండి, కుమార్తె ఎలాగున్నా పర్వాలేదా? అంటే పందిలాగా రుచుల్లో ఉన్న వాళ్ళు చేసేసుకుంటారండి. చేసుకోరు. వాళ్ళకి తగ్గ జీవితం ఉండాలి. మరి ఈ భూమి మీద సామాన్యమైన వ్యక్తికి అంత గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మరి సామాన్యమైన వ్యక్తి అండి ప్రదానం చేసుకుంటా. మరి అశ్రద్ధగా ఎలా ఉంటున్నామండి మనం? ఎలా ఎదుర్కోగలుగుతారు? ఎలా వివాహం చేసుకోగలుగుతారు? భయభక్తులు కలిగి ఉండాలి కదా, నోటిని కాసుకోవాలి కదా, అపవిత్రతను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అపవిత్రం రాకుండా. రేపొద్దున అక్కడ మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు ఇక్కడ ఈ జీవితాన్ని బట్టే కదా అక్కడ ఇవ్వబడుతుంది కదండి. ఏది విడిచిపెట్టాడు ఆయన. ఈ మంచి జీవితం లెక్కింపబడుతుంది, చెడ్డ జీవితం లెక్కింపబడుతుంది. అక్కడ మంచి జీవితం అయితే మహిమ, మెప్పు, ఘనత, కిరీటాలు ఇవ్వబడతాయి. చెడ్డ జీవితం అయితే ఇంకంతకన్నా చెప్పడానికి కూడా సిగ్గుమాట. ఎందరికో లేదు అండి భాగ్యం, ఎందరికో లేదు బయట ఉన్న వాళ్ళకి. ఆయన సన్నిధిలోకి వచ్చి ప్రతి వారం ఇంత మంచి మాటలు వినే భాగ్యం చాలా మంది కోటీశ్వర్లు అన్న వాళ్ళకి లేదు. ఏమీ లేని మనకే దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు పనికిరానంటో నన్ను నిలబెట్టుకునే చెప్తున్నాడు. నాకేమొచ్చు, నాకేమి రాదు. 7వ తరగతి 7 సార్లు చదివాను, నాకేం తెలుస్తుంది? నాకేం తెలీదు. నాకేం తెలీదండి. నాకు పెద్ద జ్ఞానం లేదు. నిజంగా మీకున్నంత జ్ఞానం కూడా నాకు లేదు. ప్రభు నిలబడ్డాను, వాడుకున్నాడు అంతే. ఎందుకు పనికిరాని పాత్రను పనికొచ్చే పాత్రగా నిలబెట్టుకుని వాడుకున్నాడు అంతే. లేకపోతే మీకు చెప్పడానికి నేనెంతటో అండి? మీరే నాకు చెప్పి స్థితి అసలు. అంతేనండి. మీ జ్ఞానం ముందు నాకు అసలు ఇంత జ్ఞానం కూడా లేదు. ప్రభు మాటలు నాకు ఇచ్చి చెప్పిస్తున్నాడు అంతే తప్ప నాకేమీ అంత జ్ఞానం లేదు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకమందున్న మా గొప్ప దేవుడా, మీకే స్తోత్రాలు తండ్రి. పాత నిబంధనలో పంది మాంసము తినొద్దు అని తండ్రి మీరు సెలవిచ్చారు. ఎందుకంటే తండ్రి 2 డెక్కలది కలది, అది నెమరు వేయదు కాబట్టి అది తినకూడదు, తింటే అపవిత్రమని మెంచారు నాయన. అలాగే తండ్రి ప్రభ కొత్త నిబంధనలో తండ్రి ప్రభ యేసు ప్రభుల వారి కాలంలో అపవిత్రాత్మ తండ్రి ప్రభ పందులు కోరుకుంది. అపవిత్రాత్మ కాబట్టి అపవిత్రమైన వాటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. ఆయన మేము అపవిత్రములు కాము, మేము పవిత్రులము. ఎందుకంటే ఆ పవిత్రత యేసుక్రీస్తు ద్వారా మేము పవిత్రులుగా చేయబడ్డాం. అపవిత్రాత్మకు చోటిస్తే అపవిత్రమైనగా ఎంచుతుంది. దొంగతనానికినే చంపడానికి వస్తాడే కానీ నాశనం చేయడానికి వస్తాడు కానీ వాడు మంచి పని చేయడానికి రాడు. ఆ దొంగ ఎవరో కాదు, అపవిత్రాత్మే.
అది అపవాదే. కానీ మమ్మల్ని నాశనం చేయడానికి తండ్రి వాడు వస్తుండగా మీ కృప మా మీద ఉంచుతున్నారు. పరిశుద్ధాత్మ మాలో ఉంచి మాకు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నారు. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రులు తండ్రి. నాయన పాత నిబంధనలో తండ్రి కొన్ని జంతువులు తినకూడని ఉన్నాయి, తినేవి ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలో తండ్రి నువ్వు అపవిత్రముగా ఏటైతే ఎంచావో వాటిని కూడా పవిత్రముగా ఎంచి పేతురికి దర్శనమిచ్చావు. అట్టి కృప తండ్రి ప్రభ మేము అన్ని ఇశ్రాయేలు తండ్రి ప్రభ అన్యజనులు వేరుగా కాదు నేను ఒకటిగా చేసావు. ఆయన ఒకే శరీరమందు తండ్రి ప్రభ మేము అందరం ఉండే కృప మాకు అనుగ్రహించారు. ఇప్పుడు అపవిత్రం అంటే ఏది లేదు తండ్రి. అపవిత్రం తినేది విషయంలో ఏది మమ్మల్ని అపవిత్రపరచదు. లోపలికి వెళ్ళేది ఏది అపవిత్రపరచదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మాత్రమే అపవిత్రపరుస్తుంది. నీతిమంతుడమయ్యామని తెలుసుకుని కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల ఆ నీతిని తెలుసుకోకపోవడమే మేలు అంటున్నావు తండ్రి. నిజమేనాయన. పంది తండ్రి కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది బురదలో దొల్లినట్లుగా మరలా మీరు అలాంటి కార్యాల్లో మీరు ఉంటున్నారేమో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు తండ్రి. అలాంటి జీవితాల్లోకి మేము వెళ్లకుండా నీవు పరిశుద్ధుడైనలాగా మేము పరిశుద్ధులము కాబట్టి ఆ పరిశుద్ధతను కాపాడుకునే జీవితం అందరికీ దయచేయమని, ఎన్నడూ అపవిత్రత జోలికి అపవిత్రాత్మకు చోటు ఇవ్వకుండా నాయన మీకే వందనాలు. అన్ని విషయాల్లో విధేయత కలిగి జీవించే జీవితాలను మాకు దయచేయండి. విధేయత లేకపోతే తండ్రి ప్రభా నాయన సుందర స్త్రీ పందిముక్కున తండ్రి ప్రభా నాయన వివేకం లేని తండ్రి ప్రభా, వివేకం లేకపోతే సుందర స్త్రీ అయినా సరే తండ్రి అది పందిముక్కున్న బంగారపు కమ్మి వంటిదే. అటువంటి సుందరం మాలో దేవుడు ఏ సుందరం హృదయంలో సుందరం చూస్తున్నాడు తండ్రి. దావీదు ముఖం చూడలేదు కానీ ఆ హృదయాన్ని చూసు. అట్టి రీతిగా తండ్రి ప్రభ మా హృదయాన్ని ప్రతిదినము కాపాడుకునే కృపను మాకు దయచేయమని నాయన, నువ్వు పరిశుద్ధపరిచిన హృదయాన్ని తండ్రి ప్రతిదినము కాపాడుకునే కృపను మాకు దయచేయమని, నువ్వు ఇచ్చిన నీతిని, నువ్వు ఇచ్చిన పరిశుద్ధతని, నువ్వు ఇచ్చిన వెలుగును కాపాడుకునే జీవితం మా అందరికీ దయచేయమని, ఆ పరలోకమందు మహిమ మెప్పు ఘనత కిరీటాలు పొందుకునే వారిగా ఉండడం మీరే కృపను దయచేయమని, ఇప్పుడు నీ శరీరం నీ రక్తమును తండ్రి, నీ శరీరం తెరిచుండగా నీ రక్తము త్రాగుచుండగా మీరే కృపను దయచేయమని, నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామములో అతి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.